పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మంగటి ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? మనిషి పుట్టుక పుట్టినప్పుడు జర్రంత బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. గులాబీ సైనికులు చేసే పని గిదారా? దీన్ని ఎవరైనా జనాలు సహిస్తారా చెప్పు? సర్కారు ఆస్తులను ధ్వంసం చేసుకుంటే అవి ఎవరి ఆస్తులురా? మన జనాల ఆస్తులు కాదా? మనల్ని మనం నాశనం చేసుకున్నట్టుగా ఆ ఆస్తులను ధ్వంసం చేసుకుంటే హౌలే బచ్చబాజీ. అగో మా తాత తమ్మిని బగ్గనే క్లాస్ ఎక్కుతున్నాడు కదా, ఎందుకో ఏమో. ఓ తాత, ఆ తమ్ముడు ఏం చేసిండనే గంటగానం తీరుతున్నావే? గాయన ఎవరో సిగ్గుమాల ముచ్చట చెప్పిండని ఈ మొగోడు మా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేసిండే అంచనా. ఇదేనా పద్ధతి? ఇదేనా తరీకా? మన పార్టీ అధినేత మనకు నేర్పింది గదేనారా? ఇంతకు ఆ తమ్ముడు ఎవరు చెప్పిన ముచ్చట్లిన్నాడు, ఏం పని చేసిండో అది చెప్పే. ఈ తమ్ముడు ఎవరు చెప్పిన ముచ్చట్లు ఇన్నాడు అని నేను చెప్పుడు కంటే ఆయనే మాట్లాడతాడు, నువ్వే ఇన్ రాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాల పెట్టురి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ విన్నావా? ఆయన ఎసొంటి ముచ్చట్లు చెప్తాడు. ఆయన చెప్పిన ముచ్చట్లు పట్టుకొని ఈ మొగోడు ఏం చేసిండో ఎరికేనా? సర్కారు మా మక్కలను కాంతలేదు, మా వడ్లను కొంటలేదు అని వ్యవసాయం మార్కెట్కి పోయి ఆ మార్కెట్ ఆఫీస్కు నిప్పి వచ్చిండి అంచను. వీని కోసానికి పోలీసు సార్లు ఎంకులాడతానులాట. ఇక వాళ్ళ నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేయమంటానే, తాత నువ్వే నన్ను ఎట్లా చేసి కాపాడాలని అనిగిలిస్తాండి ఈ మొగోడు. గుద్దుతని మరి ఆ బాల్క సుమనన్న మాట్లాడిందైనా ఏం పద్ధతి అన్నట్టే? రైలు పట్టాలు కోసేయండ్రి, ఆఫీసులను దల్గబెట్టుండ్రి, మిలిటెంట్ ఉద్యమం చేయండ్రి అంటే ఏందన్నట్టు చెప్పు. కార్యకర్తలకు చెప్పే మాటలు గివేనా? మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే జారిపోయి జారెట్లా పడ్డట్టు ఆయనను కేసీఆర్ సార్ జరంతా మెచ్చుకున్నాడో ఏమో, అందుకే నోటికి ఏదైతే అదే మాట్లాడుతాడున్నట్టున్నది. మరి అసొంటి మాటలు మాట్లాడితే అసొంటి చేష్టలు చేస్తే కారు పార్టీకి కదరు పెరుగుతుంది అనుకుంటాడో ఏమో, నాకైతే అర్థం అవుతలేదు. మరి ఇసొంటి మాటలను ఎవరు సహించరే? ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమప్పుడు కూడా గిసొంటి మాటలను ఒప్పుకోలేదు కేసీఆర్ సారు. మరి బాల్క సుమనన్న ఇప్పుడు గిసొంటి మాటలు ఎందుకు మాట్లాడిండో ఏమోనే. నరం లేని నాలుకే నానా రకాలుగా మాట్లాడుతుంది అన్నట్టు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఏమి లేదు. అన్ని పార్టీల లీడర్లు గట్టనే తయారైండ్లు. ఒక లీడర్ ఏమో మతాన్ని అడ్డం పెట్టుకొని జనాలను రెచ్చగొడతా అంటాడు, ఇంకో లీడర్ ఏమో పార్టీని అడ్డం పెట్టుకొని కార్యకర్తలను ఎగేస్తా అంటాడు, ఇక ఇంకో లీడర్ ఏమో జనాల కష్టాలను అడ్డం పెట్టుకొని ఒక గీసొంచి మాటలు మాట్లాడుతా అంటారు. అట్లా మాట్లాడే లీడర్లు మంచిగానే ఉంటారు, కానీ ఆ మాటలు నమ్మి రెచ్చిపోయిన జనాలే కేసుల పాలవుతారు. అంతే కదనే. మరి రాజు మంత్రి మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళ మాటలు నమ్మిన జనాలే మోసపోతారు అన్నట్టు ఇది కూడా అంతే. మరి సర్కార్దైనా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల? వడ్లు మక్కలు కొంచెం పురాగా కొనన్నా కొనాలి, లేకపోతే మాకు శాసనం అయితే లేదా మీరు ఎవరికైనా మందికి అమ్ముకోరు అని చెప్పే వాళ్ళు అట్లానే అమ్ముకుంటారు కదా. కొంతమంది చెప్పవచ్చి రైతులేమో బత్తాలు నింపి నెలల కమానం ఆ కళ్ళాలలో ఉంటే ఆ అచ్చిరాని అకాల వర్షాలకు అరి గోస పడవట్టిది. ఇగో నిన్న వచ్చిన అకాల వర్షాలకు చూడు రైతులు ఎంత గోసపడతారో. అవునే, నిన్న కొట్టిన అకాల వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో చాలా దిక్కుల కళ్ళాలలో ఉన్న ధాన్యం దర్శి ముద్దయింది. వాటిని కాపాడుకునేందుకు రైతులు అరి గోసపడ్డారు పాపం. సర్కారు కూడా జర్రంత ఆలోచన చెయ్యాలి. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ సార్ పాలనలో రైతులకు ఇటువంటి గతి పట్టనప్పుడు ఈ పార్టీ సర్కారు హయాంలోనే రైతులకు ఇంత గతి ఎందుకు పడుతుంది? నెలల కమానం ధాన్యాలు కళ్ళాలనే ఎందుకు మూలుగుతాయి? ఈ ఆలోచన ఉండాలి కదా, ఈ సోయి సర్కారుకు ఉండాలి కదా. నేను మక్కలు మార్కెట్ లో పోసి నెల మీద 15 రోజులు అన్నదా, అసలు సర్కారు పట్టించుకోలేదు, కొంటలేదు. నేను ఏం చేయాలి? అందుకే కోపం వచ్చి మార్కెట్ నిప్పు అంటు పెట్టినా. అరే గట్ల ఆఫీసులు గాలిపెడితే రైలు పట్టాలు పోతే సమస్య పరిష్కారం అవుతుందా తమ్మి? సమస్యను సర్కార్ దృష్టికి తీసుకుపోయేటందుకు సవాలొచ్చే మార్గాలున్నాయి. శాంతియుతంగా పోరాటం చేయాలి. అట్లా పోరాడి అలసిపోయిర్రే తల్లి. అట్లా అని వీళ్ళ లెక్క ఆఫీసులకు నిప్పు పెట్టుడు, రైలు పట్టాలు కోసుడు మార్గం కాదనుకో. దానికి నువ్వు అన్నట్టు శాంతియుతంగానే పోరాటం చేయాలి. ఏ పార్టీ లీడర్లైనా వాళ్ళ స్వార్థం కోసం రెచ్చగొడితే రెచ్చిపోవద్దే. మంచి ఏదో చెడేదో జనాలు ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేస్తట్టున్నారా జనాలు? అట్లా ఉన్నారు కాబట్టే లీడర్లది ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. ఇప్పుడు ఆఖరి దళాల ఆ తమ్ముని ఏం చేయమంటున్నావు చెప్పు మరి?
చెప్పేది ఏమి లేదు. ఆ బాలకృష్ణ సారు అట్లా ఎందుకు మాట్లాడిండో ఏం మాట్లాడిండో మాకు తెలియదు, కానీ ఒక కారు పార్టీ కార్యకర్తగా నేను ఆయన మాటలను ఖండిస్తాను. ఇక వీరి సంగతి అంటావా, వీడు చేసింది తప్పే కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి నువ్వు పోలీస్ సార్ దగ్గర పోయి, సారు నా తప్పైంది, నేను ఏదో తెలియక ఆవేశంలో ఇటువంటి పని చేసిన సారు అని చెప్పి వాళ్ళని బతిలాడుదుపా. అవును, మా తాత చెప్పింది కూడా నిజమేరా తమ్మి. తప్పు చేసి ఇట్లా తప్పించుకొని తిరుగుడు కూడా పద్ధతి కాదు. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళే గళ్ళు ఎగరేసుకుంటా మైకులు పట్టుకొని మాట్లాడుకుంటూ తిరుగుతాడు. నువ్వు చేసిందంటే పెద్ద తప్పే ఉన్నదిరా. సరే తప్పే కావచ్చు, కానీ నేను కూడా పోలీస్ సార్ దగ్గర పోయి ఏదో గదువో కాల్లో పట్టుకొని బతిలాడి నీ మీద ఎటువంటి కేసు లేకుండా చేద్దాంపా. పాప నడుపా, అటు గత అలకదక్క పని చేయద్దు. చూసిండ్లు కదా పబ్లిక్. మరి ఆ బాల్క సుమన్ అన్న ఏ కోపంలో అసొంటి మాటలు మాట్లాడిందో తెలియదు, కానీ ఈ సుమన్ అన్న లెక్కనే చాలా మంది లీడర్లు కార్యకర్తల్ని రెచ్చగొడుతుంటారు. అట్లని ఆ మాటలకు పొంగిపోయి వచ్చిరాని పనులు చేసిండ్లే అనుకో, మా తాత చెప్పినట్లు తప్పు చేసిన వాళ్ళు ఎవ్వలైనా తప్పకుండా కటకటాల వెనుకకు ఒక తప్పది. యాదికి పెట్టుకోండి మరి.